నైకిలీ ఐపీఎస్ బలివాడ సూర్యప్రకాష్ భోగోతాన్ని అతని కుటుంబ సభ్యులు బయటపెట్టారు. ఆస్తి కోసం కన్న తల్లిని, సొంత తమ్ముడి కుటుంబాన్ని కూడా బెదిరించాడని సూర్యప్రకాష్ తమ్ముడి భార్య సౌమ్య ఆరోపించారు. నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లను సంపాదించి కాంట్రాక్టులు కూడా చేశాడని తెలిపారు. గత సంవత్సరం పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యానని ఫోటోలు వాట్సాప్ స్టేటస్లో పెట్టారని తెలిపారు. దీనిపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని సౌమ్య అంటున్నారు. ప్రకాష్ గారు నాకు బావగారు అవుతారు. మా హస్బెండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ అండి, ఎల్డర్ బ్రదర్. నేను వాళ్ళు 8 years అయింది మా మ్యారేజ్ అయ్యి. అప్పటి నుంచి నాకు సూర్యప్రకాష్ గారు తెలుసు. అండ్ బీటీ బాబు గారు, దమయంతికి 2 పిల్లలు, సూర్యప్రకాష్ గారు అండ్ ఇతను శ్రీనివాసరావు గారు. సో మొదటి నుంచి ఎప్పుడూ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదండి. మేము ఏదో ఫైట్ చేస్తే తప్పితే మాకు ఎంతో కొంత ఇవ్వడం, అంతేగాని ఎప్పుడు ఏ విషయంలో సపోర్ట్ చేయడం అన్నది వాళ్ళ అతను కానీ వాళ్ళ ఫాదర్ బీటీ బాబు గారు కానీ ఎప్పుడూ లేదండి. కంపెనీ విషయంలోని నాకు ఆ డబ్బులు కావాలి, ఈ డబ్బులు కావాలి, మా అన్నయ్య అడగమన్నారు, మా అన్నయ్య తెమ్మన్నారు, చేయమన్నారు అని చెప్పి నా దగ్గర నుంచి ఎలా కాదనుకున్న ఒక 50 lakhs గోల్డ్ పట్టుకెళ్ళారండి. మా ఫాదర్ దగ్గర నుంచి క్యాష్ పట్టుకెళ్ళారండి, ఒక 10 lakhs. మొత్తం అప్పులు చేసి ఎట్ లాస్ట్ మా మావయ్య గారు బీటీ బాబు గారు ఎవరైతే ఉన్నారో ఇలా బెదిరించారు ఆయనకి. GST లాగా ఇంత కట్టాలి, కట్టకపోతే నీ మొగుడిని నేను జైలుకి పంపిస్తాను అని చెప్పి. ఇంకా అప్పటితో వాళ్ళ ఫ్యామిలీకి నేను కొంచెం దూరంగానే ఉండేదాన్నండి. ఆయన చనిపోయినప్పుడు వెళ్ళడమే లాస్ట్. నేను దూరంగానే ఉండేదాన్ని. అండ్ మెయిన్ థింగ్, నేను మీడియాకి ఎందుకు అప్రోచ్ అయ్యానంటే ఇతను ఫేక్ ఐపీఎస్ అని నాకు 1 year బ్యాకే తెలుసండి. ఎందుకంటే ఒక్క సందర్భాన వాళ్ళ వైఫ్ అనితా పట్నాయక్ ఎవరైతే ఉన్నారో నాకు ఇంటికి పిలిచారండి. మా హస్బెండ్కి కూడా చెప్పకుండా నేను నా పాపను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తనకి ఏదో పర్సనల్ ఇష్యూ అయితే వాళ్ళ హస్బెండ్తోని ఆ విషయం మీద మాట్లాడడానికి నేను వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నేను ఆయన ల్యాప్టాప్ తీసి చూసినప్పుడు ఆ ల్యాప్టాప్లోని ఆయన మిలిటరీ నుంచి పారిపోయి వచ్చాడండి. అది నిజమే. అది మిలిటరీలో ఎక్కడనేది నాకు ఐడియా లేదండి. నాకు తెలిసినంత వరకు ఆయన మిలిటరీలో ఆయనకు జాబ్ వచ్చి అక్కడ వార్స్ ఇవన్నీ చూసి భయపడి గోడ దూకి పారిపోయి వచ్చేసాడు అని మాత్రం ఫ్యామిలీలో అందరూ చెప్పుకుంటున్నారండి. ఆ తర్వాత ఎలా అతనికి ఇన్కమ్ ఎలా ఏదో ఒక దారి చూపించాలి కదా అని చెప్పి సివిల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ 1 lakh 2 lakhs ఎంతో పెట్టి మా మావయ్య గారు బీటీ బాబు గారు ఆయనకి కొనడం జరిగింది. ఆ సపోర్ట్తోని హైదరాబాద్ వెళ్ళి ఉన్నారండి. దగ్గర ఎన్నాళ్ళు 6 months 1 year ఉన్నారు. అక్కడి నుంచి వచ్చేసాడండి. వచ్చేసిన తర్వాత మావయ్య గారు కరోనాతో చనిపోవడం జరిగింది, బీటీ బాబు గారు. ఆ తర్వాత ఆస్తి డాక్యుమెంట్స్ ఎలాగా నాకే ఇస్తానన్నారు నాన్నగారు అన్న హక్కుతోనే ఆయన డాక్యుమెంట్స్ కూడా ఇంటికి తేవడం జరిగింది. తెస్తే అనితా పట్నాయక్, సూర్యప్రకాష్ ఎవరైతే ఉన్నారో దొంగవి నువ్వు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళలేవు అని చెప్పి మాయ చేసి అతని దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసేసుకున్నారండి. ఇంటి డాక్యుమెంట్స్ అండ్ అలాగే స్థలం డాక్యుమెంట్స్.